ప్రభునందు ప్రేమను దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఉదయకాలంలో ప్రభుత్వం భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమంతయు సంచారం చేయుచున్నది. 2 దినవృత్తాంతములు 16 అధ్యాయము 9వ వచనం. ప్రార్థన కురవాలని మా తండ్రి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. యథార్థ హృదయం గలగారై నాయన నమ్మకమైనటువంటి వ్యక్తులుగా అయ్యా నీ సంధిలో కనబట్టకు సహాయం చేయండి. ఎవరైతే నమ్మకంగా నీ పని చేస్తున్నారో, ఎవరైతే నమ్మకం కలిగి ఉన్నారో, ఎవరైతే నమ్మకంగా జీవిస్తున్నారో అటు వారందరినీ నా తండ్రి నాయన అయ్యా హెచ్చించి గొప్ప చేయి దేవుడు నీవే. ఈ దేవుళ్ళతో నింపండి, ఆశీర్వదించండి. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలను సమకూర్చండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. చేస్తున్న వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలన్నింటిలో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. నా దేశాన్ని రక్షించండి. నా తోడు సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో సేవ చేస్తూ ఉండగా, ఎంత కష్టపడి వారు పరిచర్యలు చేస్తూ ఉండగా అట్టి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా స్థలాలు జరుగుతున్నటువంటి పరిచర్యలన్నింటినీ కూడా ఆశీర్వదించమని, దేవులతో నిమ్మని, నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.